వైసీపీ విధ్వంస పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీని గాడిన పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ది వికేంద్రీకరణ దిశగా పనులు సాగుతున్నాయన్నారు. అన్ని జిల్లాల్లో కంపెనీలు ఏర్పాటు కానున్నాయని, భారీ పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని లోకేష్ తెలిపారు. నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా. మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది. సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. టెలికాం డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికాం డీరెగ్యులేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు వాజ్ ది చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. హీ సబ్మిటెడ్ ద రిపోర్ట్. ఈ రోజు ధరలు ఎంత పడిపోయిందో, లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళమేమో అది అవుకుని ఉంటే. అంటే అంత ప్రోయాక్టివ్గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేశాం. సో అంత సీరియస్గా తీసుకున్నాం. అందుకే నేను మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది. ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూస్తారు కదా. కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా ఎందుకు రావాలని అడుగుతారు జనరల్గా అందరు. ఫస్ట్ క్వశ్చన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అమేజింగ్ యూత్, టాలెంటెడ్ యూత్ మా దగ్గర ఉన్నారు. ట్రాక్ రికార్డ్ ఉన్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు. ఇట్లా చెప్తాం, ఇట్లా ఒక 3-4 చెప్తాను నేను. నాకు లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తే అదొక సెల్లింగ్ పాయింట్ అవుతుంది. బికాజ్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. డేటా సెంటర్స్ అవ్వచ్చు, నాన్ డేటా సెంటర్స్ కూడా అవచ్చు. ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు యూరోప్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ లో కాస్ట్ ఎనర్జీ. సో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, రాష్ట్రం ఎఫిషియెంట్ అవ్వాలి. ట్రాన్స్మిషన్లో ఎందుకు ఇంత ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది, జనరేషన్లో ఇంత ఇన్ఎఫిషియన్సీస్ ఎందుకు ఉండాలి, దీనిపై మేము డిస్కస్ చేస్తాం. మా మంత్రివర్గంలో మా ఎవరికి ఈగోలు లేవు బాస్. మీరు చూసారు లేదు, మేము అందరం క్యాబినెట్ మీటింగ్ ముందర మేము అందరం బ్రేక్ఫాస్ట్ ఇదే రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అందరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఓపెన్గా డిస్కస్ చేస్తాం. నాకేమైనా డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా, ఎనర్జీ మంత్రి గారికి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తారు. అట్లా మేము అందరూ కొలాబరేటివ్గా పనిచేస్తున్నాం. ఇదేదో నా డొమైన్ మీరెవరు అడిగేదానికి ఆ ఫీలింగ్ మాలో ఎవరు లేదు. గత ప్రభుత్వం విశాఖపట్నంలో థర్మల్ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ చంపేశారు. 1000 మెగావాట్ థర్మల్ ప్రాజెక్ట్ని చంపేసి 18 రూపాయలు పర్ యూనిట్ కమర్షియల్గా పవర్ కొన్నారు. ఎందుకు? వీళ్ళకి డబ్బులు వస్తాయి. 18 రూపీస్ పర్ యూనిట్ పెట్టుకున్నారు బాస్. ఇది మన దగ్గర ఉన్న 1000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్ట్ని 10%కే 90% బ్యాక్ డౌన్ చేశారు. అంటే 10% కెపాసిటీకి నడిపించి దే బాట్ పవర్ అట్ 18 రూపీస్ టు ఈవెన్ 22, 23. మనకు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎసెట్స్ మొత్తం 100% కెపాసిటీకి వెళ్ళాలని చెప్పాం. చేసి ఎక్స్చేంజ్లో ఒకటి కూడా 10% కొంటున్నాం మ్యాక్స్. గతంలో 100 యూనిట్లు కొంటే ఇప్పుడు ఓన్లీ 10 యూనిట్స్. అది కూడా ప్రైస్ ముందలే చూసి ఫార్వర్డ్ లింకేజ్ చేసుకుని చేస్తున్నాం. ఇంకోటి ఎటు చేస్తున్నాం అంటే వెరీ ఇంట్రెస్ట్. ఇప్పుడు థర్మల్ ఉంది. డేలో నేనే చెప్పాను సోలార్ ప్రైసెస్ బాగా పడిపోతున్నాయని. డేలో వీఆర్ ఆస్కింగ్ థర్మల్ ప్లాంట్స్ టు స్టెప్ డౌన్. బికాస్ అది 4.5 రూపీస్, 5 రూపీస్, 5.2 మధ్యలో ఉంటుంది. వీఆర్ ఆస్కింగ్ టు స్టెప్ డౌన్. వీఆర్ బయింగ్ దిస్ అట్ 1 రూపీ 75 పైసే. అండ్ నైట్లో వీళ్ళు 100% వెళ్ళిపోయింది. నైట్లో సోలార్ రాదు కనుక. ఇట్లా చాలా ఇన్నోవేటివ్ చేస్తున్నాం. ఇది నేను గొట్టిపాటి రవి గారు ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. మాకేం ఆయనకి లేదు, నాకు లేదు ఫీలింగ్. అరే రాష్ట్రానికి పనికొచ్చి ఏ ఐడియా ఉన్నా చాలా రవి చేద్దాం కలిసి అని అట్ట పనిచేస్తున్నాం. ఇది నైడు 4.0 విత్ న్యూ టీమ్ విత్ ఫుల్ ఎనర్జీ. ఇక్కడ వ్యక్తుల గురించి కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి, భారతదేశం గురించి. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి రాలా, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడానికి నేను రాలా. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ సంస్కృతి, మాది కాదు. మేము చేయమట్లా. మాకు చాలా క్లారిటీ ఉంది. మేము ఇక్కడ
ఆంధ్ర రాష్ట్రం దాంట్లో భారతదేశంలో ఉన్నాం. భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయాలి. ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు, పీపీఆర్ రద్దు చేశారు. అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది? ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. సుమారుగా ఇప్పుడు 8,000-9,000 కోట్ల లైబిలిటీ మన నెత్తిమైన ఉంది. అది ఒక్క డెసిషన్ వల్ల. ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ, జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసేయచ్చు, జియో ఇష్యూ చేయొచ్చు. దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి? 1, 9,000 crore లైబిలిటీ. 2, ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు, లైక్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్, సింగపూరియన్ సావరెన్ ఫండ్స్, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ, అంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టకూడదు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అన్నిటికీ ఏం చెప్తారు? డోంట్ గో టు ఆంధ్ర అంటారు. సో ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది. అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్ గా మేము ఆలోచించి తీసుకుంటాం. ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్ గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయినా. అందుకే ఇది పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు 42% సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తా అన్నారు. మేము 50% సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద కేబినెట్ మీటింగ్. నేను రైజ్ చేసిన ఇష్యూ ఇది. సో నాణ్యత పెంచాలి, నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్. మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఎక్కడ ఆస్తుల్ని అమ్మట్లేదు, ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కలిసికట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం.